ముందస్తు ఎన్నికల్లో కేవలం 2 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. అయితే 2 స్థానాలకు గాను 3.5% ఓట్ షేర్ను సంపాదించుకోగలిగింది టీడీపీ. ఇక ఎంఐఎం విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, 8 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తే 7 స్థానాల్లో గెలిచింది. 7 స్థానాలు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, వాటందరికీ కూడా కంచుకోట. సో ఈ కంచుకోట అటువంటి 7 స్థానాలకు సంబంధించి ఓవరాల్ గా 2.07% ఓట్ షేర్ను సంపాదించుకోగలిగింది ఎంఐఎం పార్టీ. ఇక చివరిగా 108 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఒకే ఒక్క స్థానం గోషామహల్లో రాజాసింగ్ని గెలిపించుకోగలిగింది. తనకి వచ్చిన ఓట్ శాతం చూస్తే 6.98%. ఇక ఇతరులు ఇండిపెండెంట్గా పోటీ చేసిన మరో 2 వ్యక్తులు కూడా సుమారుగా 12.79%. అంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో 675 మంది ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కేవలం 2 మాత్రమే గెలిచారు. దాంట్లో ఒకరు ఇండిపెండెంట్, మరొకరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి. సో ఇది ఓవరాల్గా 2018 సంబంధించినటువంటి ముందస్తు ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్. ఒక్కసారి సచిన్. ఎస్, అంటే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సో ఈ 2 తర్వాత హైయెస్ట్ గా కనిపిస్తుంది మనకి. అదే ఇతరులు మాత్రం చాలా ప్రభావితం చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఈ ఎన్నికలకి టీడీపీకి సంబంధించి ఇలా ఉంటుంది పరిస్థితి, క్వశ్చన్ మార్క్. అట్ ద సేమ్ టైం ఇటు బీజేపీకి సంబంధించి ఒక ఉత్కంఠ కొనసాగింది. ఇన్ఫాక్ట్ కొద్ది రోజులకు హవాలో వెళ్ళింది, మాక్సిమం ఇంకా స్వీప్ చేస్తుందేమో, ఆ ఎఫర్ట్ పెట్టింది, అది కనిపించిన పరిస్థితి. సో ఈసారి ఇక్కడ కూడా ఈ ఇంపాక్ట్ చూపించే ప్రభావితం ఉంది. సో ఇన్నాళ్ళు కూడా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య ఒక ఉత్కంఠ పూర్వం ఉంటుంది అనుకునే తరుణంలో బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. సో ఇప్పుడు చూస్తే కనుక టగ్ ఆఫ్ వార్ కొనసాగుతున్న పరిస్థితి, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న పరిస్థితి అని చెప్పుకోవాలి ఈసారి ఎన్నికలకి. సో ఒక్కసారి చూస్తే కనుక ఓట్ షేర్ గురించి, ఎందుకంటే చాలా కీలకంగా మాట్లాడుకుంటుంటా ఓట్ షేర్ గురించి, ఎందుకంటే ఒకసారి సీట్లు దక్కకపోయిన ఓట్ షేర్ గట్టిగా ఉంటుంది. ఎస్ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది, లైవ్ చూద్దాం. రైట్, ఒక్కసారి 2014కు సంబంధించి మీరు స్క్రీన్ లో చూస్తున్నారు. 2018లో కూడా మనం చూస్తే 2018లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమ సిచ్యువేషన్ ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. అయితే ఆ తర్వాత 2018లో కూడా ఛాలెంజ్ చేసి, ప్రతిపక్షాలన్నింటినీ ఛాలెంజ్ చేసి మరోసారి ముందస్తుకు వెళ్ళారు కేసీఆర్. సో అక్కడికి ముందస్తుకు వెళ్ళినప్పటికీ కూడా అదే తరహాలో కూడా రిజల్ట్ సాధించగలిగారు. గతంలో మనం గమనిస్తే 2014లో ఉద్యమ సమయంలో కూడా కేవలం 66 స్థానాల వరకు మాత్రం పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ 2018కి వచ్చేసరికి ముందస్తుకు వెళ్ళినప్పటికీ కూడా 119 స్థానాల్లో పోటీ చేస్తే 88 స్థానాల్లో వాళ్ళకి అత్యధికంగా మెజార్టీ అంటే మ్యాజిక్ ఫిగర్ ఆల్మోస్ట్ సాధ్యమైపోయింది. గతంలో కంటే కొంచెం మేరకు 60 స్థానాలు మన మ్యాజిక్ ఫిగర్ అనుకుంటే 66 స్థానాలు గెలుచుకున్నారు. కానీ అత్యధికంగా ఈసారి కూడా మెజార్టీని ఇచ్చారు ప్రజలు కూడా. అయితే కాంగ్రెస్ విషయానికి వస్తే గతంలో 2014 విషయానికి వస్తే 21 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక 2 స్థానాలు తగ్గించుకొని 19 స్థానాలకు పరిమితం అయిపోయింది. అయితే టీడీపీ కూడా గతంలో 15 స్థానాలు గెలుచుకుంది. మెజార్టీగా ఉద్యమ సమయంలో టీడీపీకి కూడా 15 స్థానాలు కట్టబెట్టారు ఇక్కడ ప్రజలు. అయితే ఈసారికి వచ్చేసరికి 2 స్థానాలు మాత్రం పరిమితం అయిపోయింది. ఎంఐఎం మనందరికీ తెలుసు, అది చాలా కంచుకోట. జిహెచ్ఎంసీ పరిధిలో కానీ హైదరాబాద్ పరిధిలో ఎంఐఎం ఇట్లా కూడా ఏదైనా కూడా ఎంఐఎం అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ లాస్ట్ టైం 2014లో మనం చూస్తే 5 స్థానాల్లో అక్కడ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ఈసారి 118 స్థానాల్లో 2018 వాళ్ళు పోటీ చేసినప్పటికీ కూడా కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రం గెలిపించుకోవాలి, ఇంక్లూడింగ్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఓడిపోయిన పరిస్థితి. ఈ రకంగా మొత్తం 2018కి వచ్చేసరి సినారియో మారిపోయింది. అయితే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మహాకూటమి అంటూ కాంగ్రెస్ పార్టీ జట్టు కట్టింది. కానీ ఈసారి ఏముండబోతుంది, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అక్కడ అభ్యర్థులను ప్రకటించింది, 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. వేగంగా సుడిగారి పర్యటన చేస్తున్నారు. కేసీఆర్ కూడా మేనిఫెస్టో కోసం చాలా ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేస్తున్నారు. ఇవన్నీ ఒకే ఎత్తు. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి అభ్యర్థులు ప్రకటించలేదు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు మార్పు తర్వాత చితికిల పడిపోయి మరి కొంతమేరకు తగ్గిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? మొదట్లో అందరూ తెలిసినట్టుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందంటూ ఊహించారు. కానీ ఒక్కసారిగా బీజేపీ ట్రాక్ ఎక్కడంతోనే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటే త్రిముఖ పోటీ అంటూ కూడా ఊహించడం. కానీ రాష్ట్ర అధ్యక్షుడి పార్టీ మార్పు తర్వాత బీజేపీ కొంత చతికిల పడ్డ కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. కానీ కాంగ్రెస్ ఏం చేస్తుంది? కమ్యూనిస్టులతో పొత్తుకు వెళ్తుందా, లేకపోతే ఇతర పార్టీకి సంబంధించినటువంటి టీజేఎస్ లాంటి పార్టీ కావచ్చు, లేకుంటే కొన్ని డైలమాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ జరుగుతున్న తాజా పరిణామాలు కూడా కాంగ్రెస్ క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆల్రెడీ దానికి సంబంధించిన గత ఇష్యూస్ కావచ్చు, ఇప్పుడు ప్రెసెంట్ గా బీసీలకు సంబంధించి 34 సీట్లు వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి, అలాగే మహిళలకు సంబంధించి 20 సీట్లు అడుగుతున్న పరిస్థితి, దాంతోపాటు కమ్మ సామాజిక వర్గం ఒక 10 సీట్లు అడుగుతున్న పరిస్థితి, దాంతోపాటు ఇటు ఉద్యమకారులు కూడా మాకు సీట్లు కావాలంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితుల్లో ఇన్ని ఈక్వేషన్స్ నేపథ్యం ఇన్ఫాక్ట్ జరిగిన స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ లో కూడా మనం చూసాం. బయటకు వచ్చిన తర్వాత జిగ్నేష్ నవాని మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్
ఆ కాంగ్రెస్ సంబంధించిన పెద్దలు వచ్చి మాట్లాడారు, మాణిక్రావు ఠాకూర్ కూడా బయటకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా అంత డీటెయిల్గా ఏం చెప్పలేదు. మొత్తంగా ఎలక్షన్ కమిటీకి సంబంధించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అదే చూసుకుంటుందని చెప్పిన పరిస్థితి. సో ఇట్టడి కన్ఫ్యూజన్ నేపథ్యంలో ఈసారి ఎన్ని సీట్లు సాధిస్తుంది ఎందుకంటే టికెట్లకు సంబంధించి ఇప్పటి వరకు ప్రాసెస్ పూర్తి కాలేదు, ఇంకేం జరుగుతుందని ఒక క్వశ్చన్ మార్క్ వినిపిస్తున్నారు. అటువంటి ఉత్కంఠ కొనసాగే అవకాశం మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడే కనుక ఎవరైనా చూడంటే కనుక ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణతో సహా 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నగర మోగబోతోంది. ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించి స్కెడ్యూల్ ని ప్రకటించబోతోంది. స్కెడ్యూల్ ని ప్రకటించిన తర్వాత ఆ స్కెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ అలాంటివి ఏమి ఉండవు. కేవలం ప్రభుత్వం ప్రెసెంట్ ఉన్న స్కీమ్స్ ని రన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, వాటిని కంటిన్యూ చేసుకోవడం, అటువంటి ప్రాసెస్ ఉంటుంది, అటువంటి స్కెడ్యూల్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే స్కెడ్యూల్ ప్రకటిస్తుందో ఎలక్షన్ కమిషన్, దాని తర్వాత పార్టీలు వాళ్ళ ప్రచారాన్ని ఇంకా హోరెత్తిస్తాయి, వాళ్ళ కార్యక్రమాన్ని, ఎన్నికల కార్యక్రమాన్ని ఇంకా వేగవంతం చేస్తాయని చెప్పుకోవాలి. మరొక వైపు ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఒక ఉత్కంఠ అయితే, మరోవైపు ఇటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం రెండు కూడా ఇరికాటలు పెట్టే ప్రయత్నం. ఎందుకంటే ప్రస్తుతానికి ఓన్లీ కన్ఫైన్డ్ గా మనం తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే బీజేపీ కేంద్రం నుంచి వచ్చేటువంటి నాయకుల మీద, వాళ్ళ ప్రచార కార్యక్రమాల మీద పర్టికులర్ గా ఫోకస్ పెట్టింది. అయితే ఒకవేళ షెడ్యూల్ కనుక వస్తే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటది, అక్కడ సభల సమావేశం ఏర్పాటు చేయాలన్న పోలీసుల అనుమతి కావాల్సి ఉంటది, జన సమీకరణ దృష్ట్యా కూడా అనేక ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది బీజేపీ విషయం. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ టికెట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి వైపున వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో డిమాండ్స్ తీర్చలేక, హామీలకు సంబంధించి బీసీల హామీ కావచ్చు, మహిళలకు సంబంధించిన హామీలు కావచ్చు, టికెట్ల కేటాయింపులో ఇంకా మల్ల గులాలు పడుతూ తలపట్టుకున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా తనకి పెద్ద చిక్కేంటనంటే, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇటు హరీష్ రావు గారివ్వండి, కేటీఆర్ ఇద్దరు కూడా వేగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొట్టి అనేక నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిరో వాటన్నిటి కూడా ఇబ్బంది ఫలితే అవకాశం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డెఫినెట్ గా వాళ్ళకు కొంచెం సమయం కావాల్సి ఉంటుంది. ఇప్పుడే కనుక ఎన్నికల షెడ్యూల్ వస్తే అన్ని పార్టీలకు కూడా కొంత మేరకు వాళ్ళకు కొన్ని ఇబ్బంది తలెత్తినప్పటికీ కూడా ఒక రకంగా ఉత్కంఠ పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి, ఫేస్ చేస్తాం, ఎవరి రిజల్ట్ ఏం తేలిపోద్ది, ఇంతగా ఉత్కంఠ రేకాల్సిన అవసరం లేదు, పెద్ద టెన్షన్ అవసరం లేదంటే తరహాలో అందరూ ఆలోచిస్తున్నట్టు తెలుస్తాం. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఉత్కంఠ ఒకవైపు, మరోవైపు ఏం చేయాలన్న ఒక తలపట్టుకునే రకంగా కూడా, అంటే సడన్ గా ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేయడం, ఇంకా కొన్ని పార్టీలు టికెట్ అనౌన్స్ చేయకపోవడం, టికెట్ అనౌన్స్ చేసిన పార్టీలకు కూడా అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేసినప్పుడు కూడా ముందుకు సాగపోవచ్చు అనే ఒక అనుమానం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. ఎస్ సచిన్, 2014 విషయానికి వస్తే అప్పుడు వచ్చిన రిజల్ట్ assembly constituencies number is 679 if you total up assembly constituencies of Mizoram, Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Telangana. तो जो ये 679 असेंबली कॉन्स्टिट्यूंसीज हैं वो पूरी कंट्री की 4200 लगभग लेजिस्लेटिव असेंबली कॉन्स्टिट्यूंसीज का 1/6 है. और इसी प्रकार से जो इनके इलेक्टर्स हैं जो 16.14 करोड़ है कंबाइंडली, वो भी लगभग 95 करोड़ वोटर्स के 1/6 हैं. सो द एंटायर कंट्री by that standard would be going to polls in almost in the 1/6 of the country's spread of the voters and the assembly constituencies. The general overview, if we were to give you, the Mizoram has 8.52 lakh voters, Chhattisgarh 2.03, Madhya Pradesh 5.6, Rajasthan 5.2, Telangana 3.17, and total voters in these states would be totaling to 8.2 crore male and 7.8 crore female voters. Very interesting fact is that first time voters in these states would be 60.2 lakhs. I would elaborate on this point little later when I come to that. But this emphasis during the special summary revision in these states has been such that we have concentrated on the enrollment of the young voters, PWD voters, 80+ voters, centenarian voters, and also the improving the election gender ratio for these states. अगर आप देखेंगे तो जो PWD हैं उसके total voters की संख्या 17.34 lakhs है, which is who are also entitled to vote from the comfort of their home if they are not able to come to the polling station. Similarly, 80+ 24.7,
and centenarian voters 32,410. All these three categories को पहली बार असेंबली इलेक्शंस में अपने घर से वोट की सुविधा प्राप्त होगी। और फ्रेंड्स, द लास्ट कॉलम अगर आप देखेंगे, इलेक्टर जेंडर रेशियो, तो दो स्टेट में ये जेंडर रेशियो ज़्यादा फेवरेबल है विमेन का। इट इज़ 1063 एंड 1012, विच इज़ अ वेरी हैप्पी स्टेट। इन अदर स्टेट्स ऑल्सो it has improved because of the special efforts undertaking during the SSR, और इस SSR की वजह से इन सब में भी ये electoral ratio काफ़ी बड़ा है। तेलंगाना is also very high, 9998, and so there is improvement even in the Rajasthan. Now, if you look at the inclusive electoral roll, we are emphasizing a lot. Let me repeat. जो इलेक्ट्रल रोल है वो पूरी तरीके से प्योर हो, वो पूरी तरीके से हेल्दी हो, इसके ऊपर में बहुत एम्फेसिस है। और ये भी मैं आपको अभी बताऊंगा कि जो एसएसआर पूरी कंट्री का है वो भी शुरू होने वाला है। सो जस्ट टू से दैट वुमेन वोटर्स, यंग वोटर्स, particularly vulnerable tribal groups, persons with disabilities, senior citizens, transgenders, सबके ऊपर में इस एसएसआर में जो इन 5 स्टेट्स में हुआ विशेष अभियान चलाया गया, ताकि पूरा का पूरा जो इलेक्ट्रल रूल है उसमें पहले सबको शामिल करें और फिर सबको हम वोटर पोलिंग स्टेशन पे लेके आएँ। So this is the effort. How do we first enter them into the roll and then bring them to the poll? So from roll to poll is the emphasis by which we are all working. So now, friends, very interesting and a special effort which the commission is undertaking. ये जो particularly vulnerable tribal groups हैं पूरी कंट्री में 75 ऐसी कम्युनिटीज़ हैं, और कमीशन ने ये बीड़ा उठाया है कि हम इनको सबको जो लास्ट पंक्ति में हैं, दे आर ऑलमोस्ट द लोएस्ट in the human development indices in the entire country, in the amongst the voters. So we will enroll them fully. And as a happy reporting to you, in these 4 states we have 12 PVTGs and they have been enrolled 100%. तो ये हमें बड़ी खुशी का विषय है कि 100% एनरोल हुई हैं, और हम आपको ये भी दिखाएंगे कि इनको किस प्रकार से हम पोलिंग स्टेशंस में लाने की कोशिश करेंगे। अगर यूथ की बात करें तो 60 लाख जो यूथ हैं वो ऐसे हैं जो फर्स्ट टाइम वोटर्स होंगे 18 to 19 years in these 5 states. And as you are all aware, there was an amendment for qualifying dates to be changed to 4 dates instead of the 1st January of the every year. So उसकी वजह से 15.39 lakh voters as such who are completing their 18th year after the 1st January 2023. And because of this amendment, 15.3 lakh voters would be able to exercise their franchise in this election. This is the positive effect and of that amendment which we brought. And in line of that, we are also taking up to showcase that these 2,900 plus polling stations would be managed by our youngest employees, so that we also focus on and tackle the youth apathy which we keep encountering in states after states. Similarly, if we come to women, as I mentioned earlier, women का जो gender ratio है वो भी लगातार improve हो रहा है. So Chhattisgarh has improved from 995 to 1012. For Madhya Pradesh from 917 to a jump of 945. Mizoram again from 1051 to 1063 gender ratio. And Rajasthan and also Telangana from 982 to 998. And net addition of the female electors, which is also a very happy